ఉగ్రస్థావరాలపై ఆర్మీ దాడి నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సర్జికల్ స్ట్రైక్ జరిగిన తీరును వివరించింది. ఆర్మీ ఆపరేషన్ను అభినందించారు విపక్ష నేతలు. ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. సైన్యం ధైర్య సాహసాలకు దేశ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై ఆర్మీ వైమానిక దాడి వివరాలు అపోజిషన్ పార్టీలకు వివరించింది ప్రభుత్వం. సాయంత్రం అన్ని పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు ఆర్మీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ రణ్బీర్ సింగ్ పాల్గొన్నారు. దాడి ఎప్పుడు, ఎలా జరిగింది, ఎన్ని ఉగ్రస్థావరాలు నాశనం చేశారనే అంశాలను వివరించారు. conducted by Indian Army to foil the attempts of terrorist launching pads. ఆర్మీ సాహసాన్ని మెచ్చుకున్నాయి అపోజిషన్ పార్టీలు. ప్రభుత్వానికి అభినందనలు తెలిపాయి. ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రకటించాయి. नहीं, बहुत बहुत बधाई दी है कांग्रेस पार्टी ने कि पीओके में जाकर किस तरह से हमारी फोर्सेस ने, हमारी फौज ने जो ऑपरेशन किया, हम लोगों ने सरकार को पूरी तरह से आश्वस्त किया कि हम सब लोग साथ हैं. बहुत सक्सेसफुल तरीके से इस ऑपरेशन को जो अंजाम दिया. From our side, I have congratulated the Indian Army for this operation. ఆల్ పార్టీ సమావేశానికి ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. వైమానిక దాడులపై చర్చించారు. టెర్రరిజంపై పోరు విషయంలో సర్కార్కు తమ పూర్తి మద్దతుంటుందని సుష్మాతో చెప్పారు సోనియా గాంధీ. మరోవైపు ఉగ్రస్థావరాలపై భారత సేనలు చేసిన సాహసానికి సెల్యూట్ చెప్పారు రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటనీ. I salute the Indian forces for their successful operation. This is a fitting reply against the continuing infiltration by the terrorists supported by the Pakistan Army. పాక్ చొరబాట్లకు భారత్ సేనలు ధీటైన సమాధానం చెప్పాయన్నారు. పాక్లోని ఉగ్రస్థావరాలపై ఆర్మీ దాడి చేయడంతో ప్రభుత్వంపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందన్నారు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్. దేశంలో చాలా భద్రత ఉందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారన్నారు. सर्जिकल स्ट्राइक्स किया है, इससे देश भर में एक बहुत स्वागत उसका हुआ है, क्योंकि ये जरूरी कदम था. ये बहुत सालों में उठाया नहीं जा रहा था, लेकिन ये उठाया गया है और इससे देश भर में एक विश्वास आया कि हमारा देश की हिफाजत प्रधानमंत्री जी के हाथों सुरक्षित है. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి గంభీరంగా మారిందన్నారు జమ్మూ కశ్మీర్ సీఎం మహబూబా ముఫ్తీ. పరిస్థితులను చక్కదిద్ది శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉగ్రవాదులపై భారత సైన్యం దాడి అభినందనీయమన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇలాంటి దాడులతోనే పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలన్నారు. టెర్రరిస్టు శిక్షణా కేంద్రాల మీద జరిపిన దాడి ఏదైతే ఉందో అని మనస్ఫూర్తిగా ఒక భారతీయుడిగా స్వాగతిస్తా ఉన్నాను. తప్పకుండా భారతదేశం కేవలం శాంతి కాముక దేశమే కాదు, అవసరమైనప్పుడు తన సత్తాను కూడా చూపెట్టగలుగుతుంది. తప్పకుండా తన సత్తా ఏంటో ఒకసారి చూపెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు చూపెడుతుందని ఒక సందేశాన్ని ఇచ్చినందుకు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి భారత సైన్యం చొచ్చుకెళ్లి దాడులు చేయడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. బీహార్ రాజధాని పాట్నా, ముంబైతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత జవాన్లకు నీరాజనాలు పలికారు.